మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో సరదాగా బయటకు వెళ్ళటానికి కారు లేదా అయితే వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. నేను మీ సంజయ్. ఈరోజు మనతో పాటు ఉన్నారు ఇంటర్నేషనల్ సర్టిఫైడ్ మైండ్ఫుల్నెస్ మరియు హ్యాపీనెస్ కోచ్ డాక్టర్ అన్య గారు. మ్యామ్తో మాట్లాడి ఇప్పుడున్న జనరేషన్ రిలేషన్షిప్స్ గురించి, వాళ్ళ మధ్య వచ్చే గొడవల గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే మ్యామ్. నమస్తే మ్యామ్, ఇప్పుడున్న జనరేషన్లో చూసుకుంటే పెళ్లికి ముందు పార్కులని, పబ్బులని, సినిమాలని, బీచ్లని ఇలాగా ప్రతి చోటికి హ్యాపీగా కలిసిమెలిసి తిరుగుతున్నారు. కానీ పెళ్లి అయిన తర్వాత కౌన్సిలింగ్ సెంటర్లు చుట్టూ తిరుగుతున్నారు. అసలు ఎందుకు వస్తుందంటారు వీళ్ళ మధ్య గొడవలు? పెళ్లికి ముందు ఉన్న ప్రేమ పెళ్లి తర్వాత ఎందుకు గొడవగా మారుతుంది? అసలు మేజర్గా ఈ గొడవలకి గల కారణం ఎక్కడ వస్తుంది? వాటికి ఫుల్ స్టాప్ అంటూ లేదంటారా? ఎందుకు ఉండదు? ఫుల్ స్టాప్ ఉంటుంది, డెఫినెట్గా ఉంటుంది. అండ్ మీరు అన్నట్టు ఇది చాలా కామన్ అయిపోయింది ఇప్పుడు. డివోర్స్ అనేది ఎంత ఫాస్ట్గా పెళ్లి చేసుకుంటున్నారో అంత ఫాస్ట్గా డివోర్సెస్ కూడాను అన్నీ వస్తున్నాయి. కారణం ఏంటి అంటే, ఇది వరకు పూర్వకాలంలోని అమ్మాయిలు కొంచెం వినేవారు. అంటే ఒకళ్ళ మీద ఒకళ్ళకి కొంచెం అడ్జస్ట్ అవ్వాలి. ఓకే, నాకు పెళ్ళై వచ్చేసాను, ఇప్పుడు నేను కొంచెం అడ్జస్ట్ అవ్వాలి, అది అలా అనుకుంటూ అడ్జస్ట్ అయ్యేవారు. ఇప్పుడు ప్రెసెంట్ ఏంటి అంటే, నేను ఎందుకు అడ్జస్ట్ అవ్వాలి? అడ్జస్ట్ అవ్వాల్సిన అవసరం ఏంటి అసలు? అంటే మేము పెళ్లికి ముందు వీళ్ళకి తెలియదా పెళ్లి చేసుకుంటే అడ్జస్ట్ అవ్వాలి సంథింగ్? తెలుసు, ఒకరిని ఒకరు అర్థం చేసుకోవాలని చెప్పేసి తెలుసు. కానీ ఏంటి అంటే, ఇప్పుడు ఇక్కడ మెయిన్ నాకైతే గ్యాప్ ఎక్కడ కనిపిస్తుంది అంటే, పెళ్ళికి ముందు ఉన్నట్టే రోజులు ఇప్పుడు లేవు అన్నది మెయిన్ గ్యాప్. ఎందుకు అంటే అప్పుడు రెస్పాన్సిబిలిటీస్ లేవు. ఇప్పుడు పెళ్ళి అంటే ఇద్దరు వ్యక్తులే కాదు, 2 కుటుంబాలు కలిసి రావటం. రెస్పాన్సిబిలిటీస్ రోజు రోజుకి బాధ్యతలు అనేవి పెరుగుతూ ఉంటాయి. అప్పుడు ఇంట్లో తల్లిదండ్రులు చూసుకుంటారా నేను ఏమొచ్చినా కూడా. ఇప్పుడు అమ్మాయి అయినా ఇవ్వండి, అబ్బాయి అయినా అవ్వనివ్వండి, వాళ్ళంతటి వాళ్ళ రెస్పాన్సిబిలిటీస్ తీసుకొని వెళ్ళాలి. సో అది వాళ్ళకి ఒక కొత్త చేంజ్, కొంచెం అలవాటు పడాలి. ఇప్పుడు మీరు అడిగారు కదా, నాకు పెళ్ళవక ముందు తెలీదా అని. తెలుసు, అన్నీ తెలుసు. కానీ సేమ్ మళ్ళీను మనం డూయింగ్స్ గానే ఉంటున్నాం కానీ బీయింగ్స్ కింద ఉండట్లేదు. అంటే ఇప్పుడు సంసారం ఒక చదరంగం అంటారు కదా, ఎందుకంటారు? ఆ దీంట్లో పడిపోతాం అనమాట, ఆ లూప్లో పడిపోతాం మనం కంటిన్యూస్గా. ఏవో అదే బాధ్యతలు, బరువులు అవి ఏనో. ఓకే, తనకి ఇది ఇష్టం, నేను ఇది తీసుకొని వస్తాను. కానీ ఎంతమంది నిజంగా మనస్ఫూర్తిగా ఏదైనా చేస్తున్నారు? అది లోపిస్తుంది కదా ఇప్పుడు మనలోని. ఇద్దరు ఇలాంటి ఏదైనా ప్రాబ్లం వచ్చింది అన్నా కూడా ఇద్దరు మనసు విప్పి మాట్లాడుకొని ఇది ఇలా ప్రాబ్లము, ఇది ఇలా ప్రాబ్లం అని మాట్లాడుకోగలగాలి. మాట్లాడుకోవట్లేదు అసలు. మేము ఇక్కడ చూసుకుంటే మీరు అన్నట్టుగానే బాధ్యతలు అనేవి పెళ్లికి ముందుగానే పెళ్లి తర్వాత పెరిగాయి. అసలు గొడవ అనేది భర్త దగ్గర మొదలవుతుందా, భార్య దగ్గర మొదలవుతుందా? ఇక్కడ అదే చెప్తాను నేను. ప్రతి వ్యక్తికి కొన్ని వాల్యూస్ అనేవి ఉంటాయి. వాల్యూస్ అంటే సిద్ధాంతాలు. వాళ్ళు నమ్మే, ప్రతి వ్యక్తి తను నమ్మే సిద్ధాంతాలు ఏవైతే ఉంటాయో అవి ఎలా ఏర్పడతాయి? ఇప్పుడు ఒక వ్యక్తికి ఆ వాల్యూస్ అనేవి ఎలా ఏర్పడతాయి? వారు చిన్నప్పటి నుంచి పుట్టి పెరిగిన విధానం, వాళ్ళ చుట్టుపక్కలవన్నీ అబ్జర్వ్ చేసి తెలుసుకునేవి, ఏర్పరచుకునేవి కొన్ని ఉంటాయి. కొన్ని వాళ్ళ ముందు తరాన్ని చూసి వాళ్ళ పేరెంట్స్ని అబ్జర్వ్ చేసి తెచ్చుకుని ఉంటాయి. సో ఎప్పుడు కూడాను ఇద్దరు వ్యక్తులు కనుక గొడవ పడుతున్నారు, కలహాలు వస్తున్నాయి అంటే వాళ్ళ వాల్యూస్ అనేవి వేరేగా ఉన్నాయి. అది నోటీస్ చేయాలి. ఇక్కడ ఇద్దరు వ్యక్తులు కాదు గొడవ పడుతుంది, వాళ్ళ వాల్యూస్. ఇప్పుడు మన గవర్నమెంట్ రన్ అవ్వాలంటే మనకు ఒక కాన్స్టిట్యూషన్ అని ఉందా? కాన్స్టిట్యూషన్ అంటే ఏంటి? ఒక సెట్ ఆఫ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ వాళ్ళ కోసం పెట్టుకుంది. సో అలాగే ఇప్పుడు మీకు కొన్ని సెట్ ఆఫ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి, ప్రతి వ్యక్తికి ఉంటాయి. ఇవే వాల్యూస్ అన్నమాట. అంటే నాకు ఇలానే ఉండాలి, నాకు ఇలానే ఉండాలి. అది దాటితే మీకు కోపం ఇలాంటివన్నీ వస్తూ ఉంటాయి. అంటే కొన్ని సందర్భాల్లో ఉంటాయి మేము, ప్రతి చోట కాదు అవి. అంటే అవి రెస్ట్రిక్షన్స్ అని అన్నాం, రూల్స్ అని అన్నాం. అంటే కొన్ని వాళ్ళకి జాగ్రత్త కోసం చెప్పేవి కూడా ఉంటాయి. అంటే వాళ్ళకి ఏమేమి జరగకూడదు అన్న ఇంటెన్షన్ తో పెట్టుకున్న రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కూడా అదే చెప్తాను. మీరు చిన్నప్పటి నుంచి పెరిగినవి చూస్తూ అబ్జర్వ్ చేస్తూ వచ్చినవి, ఇలా వీటి ప్రకారం మీరు కొన్ని రూల్స్ అనేవి మీకోసం మీరు సెట్ చేసుకుంటారు. అలాగే యువతల వ్యక్తికి కూడా అన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి కదా. మీకు ఎట్లా ఉంటాయో యువతల వ్యక్తికి కూడా అలాంటివే ఉంటాయి. అండ్ వాళ్ళు
ప్రతి వ్యక్తి కూడాను వాళ్ళు రాసుకున్న ఆ వాల్యూస్ బట్టే వాళ్ళ బిహేవియర్ అనేది ఉంటుంది. మీరు అబ్జర్వ్ చేసినట్టయితే ఇక్కడ ఇంకా చిన్న ఎగ్జాంపుల్ నేను చెప్పాలంటే ఒక పిల్లోడిని తీసుకుందాం. ఒక పిల్లోడికి మార్క్స్ బాగా రావాలనుకున్నాడు అనుకోండి ఎగ్జామ్ లోని. వాడి యొక్క వాల్యూ నేను కష్టపడి చదివి పైకి వచ్చి నేను మార్క్స్ తెచ్చుకోవాలి అంటే ఒక రకంగా ఉంటది. వాడికి ఆ వాల్యూ లేకుండా నేను మార్క్స్ తెచ్చుకోవాలి అనుకున్నాడంటే వాడు ఎలా యాక్షన్స్ తీసుకుంటాడు? కాపీ కొట్టైనా చేయవచ్చు, ఎలాగైనా తెచ్చుకోగలడు మార్క్స్. చదివి కష్టపడి తెచ్చుకోవాలనేది ఒకలా ఉంటుంది. సో ప్రతి వ్యక్తి కూడాను తను డే టు డే లైఫ్ లో చేసే యాక్షన్స్ వాళ్ళు రాసుకున్న వాల్యూస్ బట్టి ఉంటాయి. సో అందుకు వాల్యూస్ అంటే ఏంటి అనేది తెలుసుకోవాలి ప్రతి వ్యక్తి కూడాను. కపుల్ పెళ్ళి అయిన తర్వాత ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అంటే రోజులో కనీసం ఒక 5-10 minutes నైట్ పడుకున్న ముందైనా కూడాను ఇట్లా ఫోన్లు పట్టుకొని టీవీ చూస్తుండి అది మెయిన్ లోపిస్తుంది గొడవలు రావడానికి. ఎందుకంటే కారణం ఇక్కడ ఎమోషనల్ గా డిస్కనెక్ట్ అయిపోతున్నాం అందరం కూడాను. అవన్నీ ఆపేసి ఒకరికొకరు టైం అనేది స్పెండ్ చేసుకుంటే బాధలు అవి మాటలు అన్ని బయటకు తెలుస్తూ ఉంటాయి, కమ్యూనికేట్ చేసుకోగలరు కదా. అసలు ఇలాంటి సందర్భంలో యూత్ పెళ్లికి ముందే ఏం తెలుసుకుని పెళ్లి చేసుకోవాలంటారు? అంటే ఇలాంటి గొడవలు జరగకుండా సంథింగ్ పెళ్లి తర్వాత పెద్దల చుట్టూరు లేకపోతే కౌన్సిలింగ్ సెంటర్స్ చుట్టూరు తిరగడం కన్నా పెళ్లికి ముందే ఇలాంటి గొడవలు రాకుండా ఉండాలంటే ఏం మాట్లాడుకోవాలి, ఏ వేటి గురించి తెలుసుకుని ఒక అండర్స్టాండ్ చేసుకుని పెళ్లి చేసుకోవాలంటారు? ప్రతి వ్యక్తికి తనకి ఏం కావాలో తనకి తెలియాలి. ఫస్ట్ ఎందుకు కావాలి, ఏవైనా కావాలి అనుకుంటుంటే ఎందుకు కావాలి అనేది కూడా తెలియాలి. ఆ క్లారిటీ అనేది మిస్ అవుతుంది. తర్వాత నాకు అలా ఉండాలి ఇలా ఉండాలి అంటే మ్యాచ్ అవ్వదు కదా. సో వాళ్ళకంటూ ఏం కావాలి, ఇప్పుడు అబ్బాయి అయినా అవ్వచ్చు అమ్మాయి అయినా అవ్వచ్చు, నిజంగా మీకు ఏం కావాలి అనేది మీరు రాసుకున్నారనుకోండి. ఎలాంటి ఉదాహరణకి అబ్బాయి అయితే వచ్చే అమ్మాయిలోని ఎలాంటి క్వాలిటీస్ ఉండాలి, ఎలా ఉండాలనుకుంటున్నాడు ఇవి. అలాగే అమ్మాయి కూడాను అబ్బాయికి ఎలాంటివి ఉండాలి, సంపాదన కావాలా లేకపోతే తనతోని టైం ఎక్కువ స్పెండ్ చేయాలనుకుంటున్నారా, ఏదైనా అలాంటివన్నీ ఒక లిస్ట్ పెట్టుకున్నారనుకోండి. వాళ్ళు ముందే అది మాట్లాడుకుంటే ఆ క్లారిటీ అనేది ఉంటుంది కదా. అండ్ ప్రతి ఈ కపుల్ కి కూడాను పెళ్ళైన తర్వాత కలిసి కపుల్ గోల్స్ అని ఒకటి పెట్టుకోవాలి. కపుల్ వాల్యూ సిస్టమ్ ఏంటి, వాళ్ళు ఇద్దరు కలిసి కూర్చొని, అందుకే నన్ను మనసు వైపే మాట్లాడుకొని వాళ్ళిద్దరికి అసలు నిజంగా జీవితంలో ఏం కావాలి అనేది వాళ్ళు రాసుకుంటే దాని ప్రకారం అప్పుడు అసలు క్లాషెస్ ఉండవు. అండ్ ఎప్పుడు కూడాను సేమ్ టైం అర్థం చేసుకునే పరిస్థితిలో ఉండాలి. ఇవాళ సమయంలోని చిన్న చిన్న విషయాలకి గొడవలు వస్తాయి. ఎలా అంటే నేను కాల్ చేస్తుంటే కాల్ ఎత్తడం లేదు, ఇమీడియట్ గా ఇక్కడ కాల్ చేస్తున్న మనిషికి ఓవర్ థింకింగ్ స్టార్ట్ అయిపోతూ ఉంటుంది అనమాట. నా ఫోన్ ఎత్తలేదు, ఎక్కడ ఉన్నాడో ఏంటో, ఏమైందో ఏంటో. తన కాల్ కోసం వెయిట్ చేసిన వ్యక్తి తను కాల్ చేస్తే కాల్ లిఫ్ట్ చేయట్లా. ఇలాంటి సందర్భాలు ఇలాంటి చిన్న చిన్నవి, లేదా కంటిన్యూస్ గా కాల్ చేస్తా ఉంటే రిసీవ్ చేసుకున్న వ్యక్తి ఇన్నిసార్లు కాల్ చేస్తుంది అని చెప్పి విసుక్కోవడం, ఇట్లాంటివన్నీ. అదే మనం ఆ ప్లేస్ లో ఉంటే ఎలా ఉంటది, ఒక కంపాషన్ తోని ఒక కైండ్నెస్ తోని ఏమై ఉంటుందో అని అలా అర్థం చేసుకునే విధంగా ఉండాలి. అది ఎప్పుడు వస్తుంది, ఆ ట్రస్ట్ అనేది ఉన్నప్పుడే వస్తుంది ఇలాంటి విషయంలో. అబ్సల్యూట్లీ మ్యామ్, మీరు చెప్పింది చాలా నిజంగా 99.9% కరెక్ట్ అని చెప్పాలి. ఈ విధంగా అంటే ఇప్పుడు మీరు అన్నట్టుగా కపుల్ గోల్స్ అలా చూసారా, ఆ గోల్స్ అనేవి నిజంగా సెట్ చేసుకోవాలి మ్యామ్. ఏ విధంగా అంటే కలిసి పిల్లల్ని కనాలి, కలిసి సంపాదించాలి, కలిసి ఏవైనా ఇద్దరు కలిసి తీసుకోవాలి, ఇద్దరు కలిసి పంచుకోవాలి. అది వాళ్ళకి తెలియట్లా. ఏ విధంగా అంటే ఒక బాధ్యతగా తీసుకుంటున్నారు తప్పితే ఒక ఎమోషన్ లా తీసుకోవట్లా. ఒక ఫ్యామిలీ అన్నా, పిల్లలన్నా, వాళ్ళ రిలేషన్ అన్నా, సంథింగ్ వాళ్ళ ఏ విధంగా అంటే ఒక పెళ్ళి అయిన తర్వాత అంతా ఒక ఎమోషన్, నిజంగా ఒక బ్యూటిఫుల్ ఎమోషన్ అనే చెప్పొచ్చు. ప్రతి ఒక్కరు దాన్ని ఏ ధోరణిలో చూస్తున్నారంటే ఒక ప్రాక్టికల్ గా ఆలోచిస్తున్నారు. ఇది నీ బాధ్యత, పెళ్లి చేసుకున్నావు కాబట్టి పిల్లల్ని కనాలి, కన్నావు కాబట్టి వాళ్ళని పెంచాలి, కన్నావు కాబట్టి వాళ్ళు చదివించాలి, పెళ్లి చేసుకున్నావు కాబట్టి నన్ను పోషించాలి. ఎగ్జాక్ట్లీ ఏంటంటే సంథింగ్ చెయ్యాలి అని కాదు, నా భార్య కోసం ఇది చెయ్యాలి అన్న ఇంటెన్షన్ పోయి నా భార్య కోసం ఇది చెయ్యాలి, ఇది తేవాలి, ఇది తెమ్మంటే తేపతే గొడవ పెడుతుందేమో, ఇలా ఈ ధోరణికి వచ్చేసారు చాలా మంది. చేసేది నీ భార్య కోసం అబ్బా. ఏ విధంగా అంటే మీరు అన్నట్టుగా నిజంగా కపుల్ గోల్స్ అన్నది చేశారా, అది నిజంగా చాలా బాగా నచ్చింది నాకు. ప్రతి ఒక్కరు ఈ గోల్స్ అన్నవి పెట్టుకోవాలి. ఇద్దరం కలిసి, ఇద్దరు పిల్లలు లేకపోతే ఒక బాబు పాప ఇదిలా ఉంది, లేకపోతే బాబుని కన్నాలి, సంథింగ్ వాళ్ళ కంటే మళ్ళీ వాళ్ళని చదివించాలి, డెలివరీ ఛార్జెస్ ఇవన్నీ ఒక
మీరు అన్నట్టుగా ఒక ఏంటంటే ప్రాక్టికల్ గానే ఆలోచిస్తున్న ప్రతి బాధ్యతలో తీసుకోకుండా ఒక గోల్ లా తీసుకోండి, ఒక ఎమోషన్ లా తీసుకోండి, ఒక మెమొరీలో తీసుకోండి. అప్పుడు ఖచ్చితంగా ఒక స్వీట్ మెమొరీ అవుతుంది లైఫ్ అనేది. ఇలా గొడవలు సంథింగ్ కౌన్సిలింగ్ సెంటర్ చుట్టూ తిరగడం అనేది తగ్గుతుంది అనుకుంటున్నా. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.